డబ్బు, ఆస్తి వీటి కోసం బంధాలు కూడా వదిలేసుకోవాల్సొస్తుంది, తెంచుకోవాల్సొస్తుంది చెప్పాలంటే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. అందరూ కలిసి ఉండేవాళ్ళు. ముందు ముందు జనరేషన్స్‌లో ఒకప్పుడు ఉండేవట, అందరూ కలిసి ఉండేవాళ్ళంట అని చెప్పుకుంటారేమో. ఎందుకంటే సొంత వాళ్ళే డబ్బుకి ఎంత కక్కుర్తి పడుతున్నారో ఆస్తుల కోసం, కనీసం అరే! మన వాళ్ళు, వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు అనే ఆలోచన ఏమాత్రం కూడా ఉండట్లేదు. రక్త సంబంధాలు ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో. కనీసం అన్న కూతురు, చెల్లెలు కూతురో లేదో తమ్ముడు కొడుకో అని ఏమాత్రం జాలి, దయ కూడా ఉండట్లేదు. ఎక్కడ అవకాశం వస్తదా, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వాటాలు కూడా మనమే తినేద్దాం అని చూస్తున్నారే. ఎవడెలా పోయినా బాధ లేదు. మనం బాగున్నామా, మన పిల్లలు బాగున్నారా, ఇదే మైండ్ సెట్‌లో ఉంటున్నారు ఈ రోజుల్లో. బంధాలు ఎక్కడ తెగిపోతాయో అని పోరాడలేక ఆస్తులే వదిలేసి బంధాలే ముఖ్యం అనుకున్న వాళ్ళేమో చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే మనం ఆస్తులు దానం చేసేసాం కాబట్టి. మనకు రావాల్సిన ఆస్తులు ఎంజాయ్ చేసే వాళ్ళేమో హయ్యర్ అఫీషియల్స్ అనమాట. వాళ్ళకి మనం సరిపోం కూడా. ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బున్నా, మనకంటూ కష్టాలు వచ్చినప్పుడు నలుగురు వస్తేనే అదే పెద్ద ఆస్తి.